ఇప్పుడు మనం దమ్మాలు చేసుకుందామండి. దమ్మాలుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటిదన్నది ముందర చూద్దాము. ఈ సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను నేను. తీసుకుని కుక్కర్లో ఒకటే విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసాము. దీన్ని పొట్టు తీసుకొని నూనెలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత మటుకు వేయించుకుందాం. ఇవి ఆలుగడ్డలు, ఒక విజిల్ వచ్చేంత మటుకు ఉడకబెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు. నూనెలో వేయించుకునేందుకు నూనె, ఆలుగడ్డలు వేస్తాం కదా, నూనె ఒక 4-5 చెంచాల నూనె. జీడిపప్పు 10 జీడిపప్పు కావాలి, నేను గ్రైండ్ చేయాలి, నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకుని గ్రేవీలకు వాడుకుంటాం. 2 ఉల్లిపాయలు, ఈ సైజు ఉల్లిపాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. టమాటాలు కూడా పండుగ తీసుకొని 2 అదే సైజువి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. పెరుగు ఒక 1/2 కప్పు పైన పడుతుంది. ఆకు, టూత్పిక్. ఇది అనుకుంటేనండి దమ్మాలుకి మనం ఏం చేస్తాము, చిల్లులు పొడుస్తాం. దానికోసం టూత్పిక్, అగ్గిపుల్లో, ఫోర్కో ఉపయోగించి ఈ విధంగా 2-3 చోట్ల పెడితే గ్రేవీ లోపలికి చేరి రుచి బాగుంటుంది. దానికోసం టూత్పిక్, ఇలాచీ, దాల్చిన చెక్క చిన్న ముక్క, 4 మిరియాలు, 3 లవంగాలు, సాజీరా, ధనియాల పొడి, జీరా పౌడరు, 1/2 టీ స్పూను ఈ జీరా పౌడరును ధనియాల పౌడరు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, కారం 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూను పసుపు, కాశ్మీరీ మిర్చి పౌడరు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం కంటే ఇది రంగు ఎక్కువ వస్తుందండి, రంగు ఎక్కువగా వస్తుంది కాబట్టి కాశ్మీరీ మిర్చి పౌడర్ ఎక్కువ తీసుకున్నాం. ఇది కారం, మామూలు కారం ఎట్లా చెప్పే కదా తీసుకున్నాం. ఉప్పు రుచికి తగ్గట్టు. ఇది ఏం చేద్దామంటే ముందర ఈ పొట్టు తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత మటుకు టూత్పిక్ తోటి చిల్లులు పొడిచేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత మటుకు వేయించుకుందాము. లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. ఇది మనకి నూనె చక్కగా గాగింది. ఆలుగడ్డల్ని వేసేసుకుందాము. మీరు దీనికి బేబీ పొటాటో చిన్నవి దొరుకుతాయి కదా, దానికంటే రెగ్యులర్ ఆలుగడ్డనే ఒకటే సైజువి, చిన్న సైజు తీసుకొని దీంతో చేస్తే బాగుంటుంది. బేబీ పొటాటో ఏంటిదంటే చిదిమిపోతుంది, ఆగదు. రైట్, ఇది కొద్దిగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వద్దాము. ఇది మటుకు ఒకటే విజిల్ రావాలి, మరీ మెత్తపడద్దు. సింగిల్ విజిల్ రాగానే ఆఫ్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని స్టార్ట్ చేయండి. ఇది నూనెతోటి మనకి వేరే పని ఉంటుంది, ఏది ఉల్లిపాయలు వేయించాలి కాబట్టి నేను కొద్దిగా ఒక 2 చెంచాల నూనె ఎక్కువనే వేసుకున్నాను. అలాగే మీకు వెన్న మనకి అవసరము. ఆ కూర మొత్తం, కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత పైన వేసుకుంటే వెన్న కానీ నెయ్యి కానీ 1 చెంచా బాగుంటుంది. ఇది కాశ్మీరీ దమ్మాలు అని రకరకాలుగా పిలుస్తారు. పద్ధతులు ఒక్కొక్క రకం. ముందర కొంతమంది టమాటా వేయిస్తారు, కొంతమంది ఉల్లిపాయలు వేయిస్తారు, కొంతమంది ఆలుగడ్డల్ని ఉడకబెట్టకుండా వేయిస్తారు. కాకపోతే రుచి మటుకు సేమ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. రైట్, ఇది నేను ఆలుగడ్డలు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దింపుకొని ఉల్లిపాయలు వేయించే క్రమంలో మీకు మిగతా విషయాలు అవి చూపెడతా. మనకి ఆలుగడ్డలు చక్కగా వేగా చూశారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం, వీటిని తీసుకొని పక్కన పెడదాం. పక్కన పెట్టి ఇంకొకసారి ఇట్లా లైట్గా టూత్పిక్ తోటో అగ్గిపుల్ల వెనకాల వైపు తిప్పి చెయ్యండి, లేదా మందు తీసేసి ముందర వైపు టోపీ తీసేసి దాంతోటన్నా పొడవండి. టూత్పిక్ తోటో ఫోర్క్ తోటో ఇంకోసారి చిల్లు పొడిచి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ పేస్ట్ వేసి, ఆ పేస్ట్ కంటే ముందు ఏం చేద్దామంటే ఇలాచీ, సాజీరా, చెక్క, మిరియాలు, ఆకు ఇవి తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసి 1 సెకండ్ అవి వేయించి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అది నెక్స్ట్ స్టెప్. ఇది ఫస్ట్ వేయించిన ఆలుగడ్డని పక్కన పెట్టేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, సాజీరా, ఆకు, లవంగాలు, ఇలాచీ వేసాము. కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఉల్లిపాయల్ని ముద్ద తీసుకున్నాం కదా వేసేసి పచ్చివాసన పోయేంత మటుకు చక్కగా వేయించుకుందాం. ఇది
ఓ 4 నిమిషాలు పడుతుంది, 4-5 నిమిషాలు పడుతుంది. కొద్దిగా ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసేద్దాం. అయితే ఏం చేశానంటే నేను ఇందాక మీకు మన కాశ్మీరీ మిర్చి, ఎండుమిర్చి పౌడరు, తర్వాత పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ ఉంది కదా, వాటిని ఏం చేశాను ఒక కప్లో తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ వేద్దాం, అది ఇంకా బాగుంటుంది, తొందరగా అవుతుంది ప్రాసెస్, అది చక్కగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు కొద్దిగా మంట పెంచుకొని మూత పెట్టి వదిలిపెడదాం. ఒక్క నిమిషం మీడియం లో ఫ్లేమ్ మీద దీన్ని వేయించుకుందాం. జాగ్రత్తగా చూసుకోవాలి, మాడనియద్దు, అలాగని పచ్చివాసన ఉండద్దు. చూసారు కదా, నూనె ఉల్లిపాయని వదిలిపెట్టేస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, ధనియాల పొడి, జీరా పౌడరు, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, కారం, ఆ పేస్ట్ని నీళ్ళలో కలిపి పెట్టాయని చెప్పారు, గోరువెచ్చని నీళ్ళలో దీంట్లో వేసేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయిన మటుకు వేయించుకుందాం. అయితే దీనికి ఏం చేద్దామంటే కొద్దిగా వేడి నీళ్ళని పోసుకుందాం, కొద్దిగా ఒక చుక్క వేడి నీళ్ళు పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఇది కూడా పచ్చివాసన పోయేంత మటుకు దీని కార్యక్రమం చూద్దాం. అయితే ఇది నేను మీకు చెప్పాను కదా, కాశ్మీరీ మిర్చి వేసామని, దానివల్ల ఎర్ర రంగు వస్తుంది, కారం తక్కువ ఉంటుంది. కాశ్మీరీ మిర్చి పౌడర్ ప్రత్యేకత అది, వరంగల్ మిర్చి లాగానే చూడడానికి భయంకరంగా ఉంటుంది కానీ కారం ఎక్కువ ఉండదు. కాశ్మీరీ మిర్చి పౌడర్ కానీ వరంగల్ మిర్చి కానీ ఎర్రగా ఉంటుంది. లైక్ మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత టమాటా వేద్దాం. ఇప్పుడు ఏమైంది, కారము, పసుపు అవన్నీ పచ్చివాసన పోయాయి. ఆకుని తీసేద్దాం, అడ్డుగా ఉంటుంది ఆకుని తీసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దాము, మన టమాటాలు ఉన్నాయి కదా, టమాటా పేస్ట్ వేసేద్దాం. వేసేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత మటుకు వేయించుకుందాము. అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు వేసేసి పచ్చివాసన పోయేంత మటుకు 1 నిమిషం మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు ఏమైంది, టమాటా వేసి కొద్దిగా టమాటా వేడికే టైంలో జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాము. వేసేసి టమాటా పచ్చివాసన పోయింది, జీడిపప్పు పేస్ట్ కూడా పచ్చివాసన వదిలేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, పెరుగు వేసేసుకుందాం. అయితే పెరుగు ఏమవుతుందంటే, పెరుగు వేసినప్పుడు పెరుగు విరుగుతుంది వేడి మీద, విరిగినా కానీ ఏం కాదు, రుచి బాగానే ఉంటుంది. అయితే మీరు ఆపకుండా చెయ్యి తిప్పుతూ ఉంటే ఈ పెరుగు విరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పెరుగు కలిసేంత మటుకు తిప్పుతూ ఉండండి. పెరుగు మొత్తం కలిసిపోయిన తర్వాత విరగదు, విరిగినా కానీ బాధ ఉండదు. రైట్, మనకి పెరుగు విరగలేదు, ఇక్కడ మంచిగా కలిసిపోతుంది. 1 నిమిషం పెరుగు కూడా మూత పెట్టేసి 1 నిమిషం వదిలిపెడదాం. ఇది మనకి పెరుగు కూడా వేసాము, మంచి కూతలాడుతుంది, పెరుగు సరిపోయింది, అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాము, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు రుచి తగ్గట్టు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఉప్పుని కలిపేసుకొని 1 నిమిషం ఆగి మనం ఆలుగడ్డల్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టిన ఆలుగడ్డను ఒక విజిల్ వచ్చి పొట్టు తీసి టూత్ పిక్ తోటి రంధ్రాలు చేసుకుని పక్కన పెట్టుకుంటారంటే ఆలుగడ్డల్ని కదా మళ్ళీ వేయించాం వాటిని. ఆ ఆలుగడ్డని దీంట్లో వేద్దాం. వేసి వేడి నీళ్ళు పోసి 10 నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాం. దమ్ము మనం పైనుంచి మూత పెట్టేసి పైనుంచి మంట బొగ్గేస్తారు, పైన గోధుమ పిండితో సీల్ చేసి, అది దమ్ము. అసలు మనకంత పెద్ద లెవెల్లో మనం చేయట్లేదు కాబట్టి మూత పెట్టేసి వదిలిపెట్టేస్తే సరిపోతుంది. 1 నిమిషం ఆగి ఆలుగడ్డలు వేసి వేడి నీళ్ళు పోద్దాం. వేడి నీళ్ళు వేసి మనకి ఎంత చిక్కదనం కావాలన్నది చూసుకుని వేడి నీళ్ళు వేసి మూత పెడితే 10 నిమిషాల్లో మనకి దమ్మాలు రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆలుగడ్డని వేసేసుకుందాం. వేసుకొని వేడి నీళ్ళు పోసేసి
మూత పెట్టి గట్టిగా ఒక 10 నిమిషాలు కదపకుండా వదిలిపెడితే ఉడుకుతుంది. ఈ మనం టూత్పిక్ తోటి రంధ్రాలు చేసాం కదా, రంధ్రాల వల్ల మసాలా ఆలుగడ్డ లోపలికి వెళుతుంది. వెళ్ళి రుచి ఆలుగడ్డ లోపల మటుకు వెళుతుంది. ఇది చిక్కబడుతుంది. ఒక 5-10 నిమిషాల్లో మూత పెట్టేసి పక్కకి వెళ్దాం. మూత పెట్టి 10 నిమిషాలు వదిలిపెట్టాం కదా, చిక్కబడిపోయింది. వెన్న వేసేసాము. వెన్న వేసేసి, వెన్న ఉంటే వెన్న వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి వేయండి. వెన్న అందుబాటులో ఉంటే కనుక వెన్న బాగుంటుంది, లేదు నెయ్యి ఒక చెంచా నెయ్యి వేసేసేయండి. ఇప్పుడు ఏం చేద్దాం, పైనుంచి పుదీనా లైట్గా జల్లేసుకొని పొయ్యి ఆర్పుకుందాం. పొయ్యి ఆర్పిన తర్వాత ఏం చేయాలి అన్నది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది మనకి తయారైనటువంటి దమ్ ఆలు. రుచి అద్భుతంగా ఉంటుందండి. వేడివేడిగా అన్నంలో మంచి చపాతి, పులక, పూరి అన్నిటిలోకి బ్రహ్మాండంగా ఉంటుంది. రుచి ఒకసారి చేసుకుంటే మళ్ళీ అది వదిలిపెట్టారు. ట్రై చేయండి, ఎలా ఉందో షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.